మనం టెస్ట్ సిరీస్లో భాగంగా ఏపీ హిస్టరీ డైలీ టెస్ట్లు మనం పెట్టుకుంటున్నాం. అంటే ఒక షెడ్యూల్ వైజ్గా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క చర్యలని కాలానుగుణంగా అమర్చండి. సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం, అలానే అంబయానా హత్యకాండ, అలానే మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీ నెలకొల్పడం. ఈ మూడు ఉన్నాయి. ఒకసారి సంవత్సరాలు చూడండి. సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం, ఇది ఏ సంవత్సరంలో జరిగింది? సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం ఏ సంవత్సరంలో జరిగింది? 1615 సంవత్సరంలో. అంతే కదా, 1615. అలానే నెక్స్ట్ అంబయానా హత్యకాండ. అంబయానా ఓచుకోత అంటారు, లేదా అంబయానా హత్యకాండ అంటారు, ఏదైనా అనుకోండి. ఇది 1623లో జరిగింది, 1623. అలానే మచిలీపట్నం వద్ద మొదటి స్థావరం, ఎవరో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీ నెలకొల్పడం, ఇది 1611లో జరిగింది, 1611. ఇప్పుడు ఈ సంవత్సరాల ఆధారంగా ఇచ్చిన వాటిల్లో ఒకసారి చూడండి ఏది రైట్ అవుద్ది. A213, 123, అలానే నెక్స్ట్ 321, 132. ఏమైనా ఉందా? ఆన్సర్ ఉందా? చూడండి ఒకసారి. ఆన్సర్ ఏమైనా ఉందా? 213, 123, 321, 132 ఇచ్చిన వాటిలో ఏమన్నా ఉందా? ఇచ్చిన వాటిలో ఏమీ లేదు. మామూలుగా ఇంతవరకు మీరు దాదాపుగా 100 మంది ఉన్నారు. 100 మందిలో అసలు దీనికి ఆన్సర్ లేదు సార్, యాక్చువల్గా మీరు ఇచ్చిన దానిలో లేదు అని ఇంతవరకు నాకు ఒక్కళ్ళు కూడా మెసేజ్ పెట్టలేదు. అంటే మీరు ఎంత సీరియస్నెస్గా చదువుతున్నారో, ఎంత బాగా చదువుతున్నారో నాకు అర్థమవుతుంది. యాక్చువల్గా దీనికి ఏంటంటే ఫస్ట్ 3, అలానే 1, తర్వాత 2 ఇది ఉండాలి. ఇచ్చిన వాటిలో లేదు. ఓకేనా? సరే చూడండి. సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని 1615లో ఆయన సందర్శిస్తాడు. మనందరికీ కూడా తెలుసు, మనం చదువుకున్నాం. అలానే అంబయానా హత్యకాండ. అంబయానా హత్యకాండ ఇది 1623లో జరిగింది, 1623. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1623 ఫిబ్రవరిలో అంబయానా అంటే యాక్చువల్గా ఇండోనేషియాలో ఒక దీవి. సో అంబయానాలో డచ్ వాళ్ళు ఆ డచ్ కోటని స్వాధీనం చేసుకున్నందుకు రహస్య సమాలోచనలు చేస్తున్నారన్న ఆరోపణల మీద 10 మంది ఆంగ్లేయుల్ని, అలానే 9 మంది జపాన్ దేశస్తుల్ని, ఒక పోర్చుగీస్ దేశస్తుల్ని డచ్ కంపెనీ విచారించి వాళ్ళందరినీ ఉరిదీయడం జరిగింది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాసుకోండి ఒకసారి. 10 మంది ఆంగ్లేయుల్ని, అలానే నెక్స్ట్ 9 మంది జపాన్ దేశస్తులని, జపానీయులు, అలానే నెక్స్ట్ ఒక పోర్చుగీసు దేశస్తుని, వీళ్ళందరినీ కూడా డచ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ డచ్ కంపెనీ విచారించి వీళ్ళందరూ కూడా డచ్ కోటని స్వాధీనం చేసుకునేందుకు రహస్య సమాలోచనలు జరుపుతున్నారన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ ఉరిదీశారనమాట. డచ్ కంపెనీ ఉరిదీసింది. ఇదే ఈ సంఘటననే మనం అంబయానా హత్యకాండ అంటాం. సింపుల్ అంతే. ఓకే, ఇక నెక్స్ట్ ఇది మొత్తం కూడా ఈ అంబయానా హత్యకాండ ఎప్పుడు జరిగిందంటే 1623లో జరిగింది. ఈ హత్యకాండ అనేది 1623 సంవత్సరంలో జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో అలా మనం కాలానుగుణంగా చూసుకోవాలి. ఇప్పుడు వరకు కూడా నాకు తెలిసి మీలో ఒక్కళ్ళు సార్ ఈ సంవత్సరాలు మేము ఇలా ఉన్నాయి, మీరు ఇచ్చిన దానిలో ఒక్కడు కూడా ట్రాలీ అవ్వలేదని ఇప్పుడు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. కానీ 25కి 25 తెచ్చుకున్నారు. సరే చూడండి. తర్వాత నెక్స్ట్ ఐరోపా వాసుల రాక గురించి కింది ఉన్న అంశాలని పరిశీలన చేయండి.
ఇది సెకండ్ ప్రశ్న. మనకి త్రీ త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. భారత్లోకి బ్రిటిష్ వారు తర్వాత వెంటనే ఫ్రెంచ్ వారు వచ్చారు. ఆంధ్రలోకి డచ్ వారు తర్వాత వెంటనే ఫ్రెంచ్ వారు వచ్చారు. ఆంధ్రలోకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వెంటనే పోర్చుగీస్ వారు వచ్చారు. యాక్చువల్గా అసలు మనకి భారత్లోకి ఎవరెవరు వచ్చారు, అలానే ఆంధ్రలోకి ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది జస్ట్ మీరు రఫ్ వర్క్ పక్కనే ఒక వైట్ పేపర్లో రఫ్ వర్క్ తీసుకుంటే చాలా ఈజీగా దీన్ని చేయొచ్చు. మనకి భారతదేశంలోకి ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేది మీకు ఆల్రెడీ తెలుసు. భారత్లోకి ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేది చెప్పండి ఒకసారి. మొదటిగా భారతదేశంలో ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? డచ్ వారు వచ్చారు. కనిపిస్తుంది కదా మీ అందరికీ, ఇది డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ అంటే నెదర్లాండ్, నథింగ్ బట్ నెదర్లాండ్ దేశం. అలానే డచ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ తర్వాత డెన్మార్క్ వాళ్ళు వచ్చారు. డెన్మార్క్ తర్వాత ఎవరు వచ్చారు? డెన్మార్క్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో ఇట్లా మనకి ఆంధ్రాలోకి ఎవరెవరు వచ్చారనేది కూడా మనకి క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఆంధ్రాలోకి ఫస్ట్ వచ్చింది డచ్ వాళ్ళు. డచ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెంచ్ తర్వాత లాస్ట్గా వచ్చింది పోర్చుగీసు. ఇది గనక మీరు గీసుకుంటే, పక్కనే రఫ్ వర్క్ పెట్టుకుంటే వెంటనే ఈ స్టేట్మెంట్స్కి ఈజీగా ఆన్సర్ చేసుకోగలరు. ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో అలానే చేయాలి. భారత్లోకి బ్రిటిష్ వారు తర్వాత వెంటనే ఫ్రెంచ్ వారు వచ్చారంటున్నాడు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత వెంటనే ఎవరు వచ్చారు? డెన్మార్క్ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇది తప్పు. అలానే ఆంధ్రాలోకి డచ్ వారి తర్వాత వెంటనే ఫ్రెంచ్ వారు వచ్చారంటున్నారు. ఆంధ్రాలోకి డచ్ వారి తర్వాత ఎవరు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ఈ స్టేట్మెంటు తప్పు. అలానే ఆంధ్రాలోకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వెంటనే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారంటున్నారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? యాక్చువల్గా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఇది కూడా తప్పు. సో కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా తప్పే. సో కాబట్టి ఎప్పుడైతే మనం పట్టిక గీసుకుంటామో వెంటనే ఈజీగా మనం పెట్టేయగలం. సో కాబట్టి 1, 2, 3 సరైనవి కావు. ఇది దీనికి ఆన్సర్. క్లియర్? తర్వాత నెక్స్ట్ చూడండి, 3వ ప్రశ్న. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ముందుగానే నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. యాక్చువల్గా చూడండి ఒకసారి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మీ అందరికి కూడా తెలుసు కదా, చెప్పండి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1600 సంవత్సరం డిసెంబర్ 31 మీకు తెలుసు. అలానే నెక్స్ట్, నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? నెదర్లాండ్ అంటే నథింగ్ బట్ డచ్ వాళ్ళు, ఓకేనా. నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది 1602లో ఏర్పాటు చేశారు. నెదర్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1602 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు చూడండి, ఏది ముందల ఏర్పాటు చేశారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుగా ఏర్పాటైందా, లేకపోతే నెదర్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా ఏర్పాటైందా? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిగా ఏర్పాటైంది. ఇక్కడ ఏమన్నాడు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ముందుగానే నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది అన్నాడు. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ కదా, ఇది తప్పు. అలానే డచ్ వారు ఆంధ్ర ప్రాంతంలోని చిట్టవలసలో గన్ పౌడర్ ఫ్యాక్టరీని స్థాపించారు. యాక్చువల్గా ఇక్కడ చిట్టవలసలో వీళ్ళు గన్ పౌడర్ ఫ్యాక్టరీ కాదు ఏర్పాటు చేసింది, ఇది కూడా రాంగ్ స్టేట్మెంటు. వాళ్ళు జనపనార పరిశ్రమ ఏర్పాటు చేశారు. జనపనార పరిశ్రమ ఏర్పాటు చేశారు. జనపనార యాక్చువల్గా చిట్టవలస అంటే ఇప్పుడు మనం వైజాగ్ ప్రాంతంలో ఉంటుంది, విశాఖపట్నం ప్రాంతంలో ఉంటుంది చిట్టవలస, ఓకే. జనపనార పరిశ్రమ. అలానే ఆంధ్ర ప్రాంతంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించింది అబ్దుల్లా కుతుబ్ షా అన్నాడు. అబ్దుల్లా కుతుబ్ షా కాదు. సో ఎవరు ఇక్కడ అనుమతి ఇచ్చింది? మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఓకేనా. మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఇది కూడా తప్పు. సో కాబట్టి 3 తప్పే.
3 కూడా తప్పే. చూడండి, మనం ఎంత బాగా చదివితే అంత పెట్టగలం. ఎంత బాగా చదివితే అంత పెట్టగలం. మీకు చాలా టఫ్గా అనిపించింది, బట్ ఎక్కువ సార్లు చదివి రివిజన్ చేసిన వాళ్ళకి వెంటనే పెట్టేయగలరు. సో 1, 2, 3 సరైనవి కావు. ఇక నెక్స్ట్ దీని తర్వాత, ఆంధ్ర ప్రాంత ప్రజలు సాధారణ పదజాలంలో భాగంగా ఫరంగీలు అని ఎవరిని లేదా వేటిని పిలిచేవాళ్ళు? ఫరంగీలు యాక్చువల్గా ఆ కాలంలో మన ఆంధ్ర ప్రాంత ప్రజలు వచ్చిన యూరోపియన్లని ఫరంగీలు అనేవాళ్ళంట. వాళ్ళు డచ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మరి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ ఎట్ యూరోపియన్లు కనిపిస్తే వాళ్ళని ఫరంగీలు అనేవాళ్ళంట. సో కాబట్టి ఇది వాడుక పదం, ఫరంగీలు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచి వారు ఏర్పాటు చేసిన క్రింది వ్యాపార లేదా వాణిజ్య సంస్థలని లేదా స్థావరాలని అవి ఏర్పాటు చేసిన కాలానుగుణంగా అమర్చండి. ఫ్రెంచి వారు యాక్చువల్గా దీనికి చూడండి ఒకసారి. ఫ్రెంచి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ ఫ్రెంచి వారు చూడండి ఒకసారి. ఫ్రెంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? మొదటిగా మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఎప్పుడు? మచిలీపట్నంలో ఎప్పుడు? 1669, 1669. అలానే దాని తర్వాత మచిలీపట్నం తర్వాత పాండిచ్చేరిలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. పాండిచ్చేరిలో ఎప్పుడు? 1673. దాని తర్వాత పాండిచ్చేరి తర్వాత చంద్రనాగూర్లో 1690లో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వరుసగా కనుక చూసుకున్నట్లయితే మచిలీపట్నం తర్వాత పాండిచ్చేరి తర్వాత చంద్రనాగూర్. సో కాబట్టి ఇచ్చిన ఆర్డర్ ఒకసారి చూడండి. మన సంవత్సరాల ఆధారంగా కాలానుక్రమంగా పెట్టుకుంటే చూడండి. ఫస్ట్ మచిలీపట్నం, తర్వాత పాండిచ్చేరి, తర్వాత చంద్రనాగూర్. అంటే ఇది మచిలీపట్నం, పాండిచ్చేరి, చంద్రనాగూర్. సో సంవత్సరాల ఆధారంగా ఇట్లా చూసుకోవాలి మనం. నెక్స్ట్, భారతదేశానికి వాస్కోడిగామా వచ్చే నాటికి భారతదేశంలో ఉన్న ఈ క్రింది రాజులు యొక్క సరైన జత లేదా జతలను గుర్తించండి. అంటే వాస్కోడిగామా ఇక్కడికి వచ్చిన తర్వాత, భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత, ఇక్కడ భారతదేశంలో ఎవరైతే సమకాలీన రాజులు ఉన్నారో వాళ్ళ పేర్లు సరైన జతలు గుర్తించమన్నాడు. విజయనగర రాజు అప్పట్లో విజయనగర రాజు సాలువ నరసింహరాయలు అంటున్నాడు. ఇది తప్పు. మరి ఎవరు? సాలువ నరసింహరాయలు కాదు. ఎవరు? ఇమ్మడి నరసింహరాయలు. సాలువ కాదు, ఇమ్మడి నరసింహరాయలు. సో ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే నెక్స్ట్, కాలికట్ రాజు అప్పుడు కాలికట్ రాజు జామరిన్. సో కరెక్టే ఇది. అలానే ఢిల్లీ సుల్తాన్, వాస్కోడిగామా వచ్చే నాటికి మరి అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం లోడి కాదు. ఎవరు? సికిందర్ లోడి. సో కాబట్టి ఇక్కడ ఏ జత మాత్రమే కరెక్టో, రెండవది మాత్రమే కరెక్టో. సో 1, 3 తప్పు. సో కాబట్టి 2 మాత్రమే సరైంది. ఇది ఆన్సర్, 2 మాత్రమే సరైంది. ఓకే. అలానే నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 1687-88లో మద్రాసు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. మద్రాసు అనేది, ఈ మున్సిపాలిటీలో ఒక మేయరు, 10 మంది సభ్యులు నియమింపబడ్డారు. అయితే ఈ 10 మంది సభ్యుల్లో ఎంతమంది భారతీయులకు స్థానం కల్పించబడింది? యాక్చువల్గా మనకి తెలుసు కదా, మద్రాసు అనేది చూడండి ఒకసారి. మద్రాసు అనేది 1684 ఆ టైంలో, 1684 ఆ టైంలో మద్రాసు ప్రెసిడెన్సీగా మారింది. తర్వాత 1687-88 ఆ టైం కల్లా ఇది మున్సిపాలిటీగా మారింది. సో మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీలో సామాన్యంగా ఎవరుంటారు? ఒక మేయర్ ఉంటాడు. అలానే సభ్యులు ఉంటారు. అయితే అప్పుడు ఏర్పడ్డప్పుడు ఒక మేయరు, అందులో 10 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ 10 మంది సభ్యుల్లో ఇండియన్స్ ఎంతమంది? భారతీయులు ఎంతమంది? అంటే ఈ 10 మంది సభ్యుల్లో 7 మెంబర్స్ ఇండియన్స్ అనమాట.
సో కాబట్టి ఇలా లోతుగా అడుగుతాడు. ఒకప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్స్లో మద్రాసు భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఎవరైనా పెడతారు మద్రాస్ అని. లేకపోతే ఇంకో విధంగా మద్రాస్ అనేది మున్సిపాలిటీగా ఏ సంవత్సరంలో మారింది, 1687-88 ఆ టైంలో, ఇట్లా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంకొంచెం లోతుగా వెళితే ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒక మేయరు, 10 మంది సభ్యులు, ఆ 10 మంది సభ్యుల్లో కూడా 7 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. సో 7 మంది అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఒకసారి. వాన్లిన్స్ కొటిన్ అనే డచ్ ప్రయాణికుడు తను రాసుకున్న రెస్క్రిప్ట్ మరియు ఇంటెనెరియో అనే 2 పుస్తకాల ద్వారా తెలిపింది ఏమిటి? ఇవి చూడండి ఒకసారి. డచ్ అనే ప్రయాణికుడు, యాక్చువల్గా ఈ వాన్లిన్స్ కొటిన్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాల పాటు అంటే మన కింద ఉన్న ఏరియా ఆగ్నేషియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గడిపి మళ్ళీ 1592లో తిరిగి వాళ్ళ దేశం డచ్ దేశానికి వెళ్ళిపోతాడు. అయితే తను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడ చూసిన తన అనుభవాలని 2 పుస్తకాల రూపంలో తను రాసుకున్నాడు. అయితే ఆ పుస్తకంలో వేటి గురించి చెప్పాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తూర్పు సముద్రాల నావికా మార్గాల గురించి, అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తూర్పు దేశాలు తను జరిపిన ప్రయాణ అనుభవాల గురించి ఆయన తన పుస్తకాల్లో రాసుకున్నాడు. అంతేగాని పశ్చిమ దేశాల్లోది కాదు. సో కాబట్టి 1, 2 మాత్రమే సరైనవి. ఇది ఆన్సర్, 1, 2 మాత్రమే సరైనవి. అలానే నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. భారతదేశం నుంచి చిట్ట చివరిగా తమ స్థావరాలని వదిలి వెళ్ళిపోయింది పోర్చుగీస్ వారు. ఇది మనందరికీ కూడా తెలుసు. భారతదేశం నుంచి చిట్ట చివరిగా తమ స్థావరాలని వదిలి వెళ్ళిపోయింది పోర్చుగీస్ వారు. ఎట్లా వెళ్ళిపోయారు? ఆపరేషన్ విజయ్ ద్వారా 1961లో గోవా నుంచి పంపివేయబడ్డారు, అంటే తరిమివేయబడ్డారు. అది మనందరికీ కూడా తెలుసు. సో మనకు తెలియంది ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి చిట్ట చివరిగా తమ స్థావరాలని వదిలి వెళ్ళింది ఎవరు? యాక్చువల్గా ఇది నవంబర్ 1, 1954 1954లో జరిగింది. పుదుచ్చేరి అంటే ఇప్పుడు పుదుచ్చేరి అంటే అప్పుడు పాండిచ్చేరి నుంచి, వారి వర్తక స్థావరమైన పాండిచ్చేరి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆంధ్ర ప్రాంతం నుంచి చిట్ట చివరిగా తమ స్థావరాలను వెళ్ళిపోయారు. ఎవరు ఇంతకంటే ఫ్రెంచ్ వారు. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇక్కడ మనకు ఆప్షన్లో పోర్చుగీస్ వాళ్ళని కూడా ఉంది. దాదాపుగా కొంతమంది అయితే పోర్చుగీస్ వాళ్ళని పెట్టారు. పోర్చుగీస్ వాళ్ళు 1961లో వదిలిపెట్టారు ఆపరేషన్ విజయ్ ద్వారా. అది కూడా ఏంటంటే గోవా నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. గోవా నుంచి. మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పాండిచ్చేరి నుంచి వదిలి వెళ్ళిపోయింది మాత్రం ఫ్రెంచ్ వాళ్ళు. ఎప్పుడంటే 1954 1954లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ 10వ ప్రశ్న. సర్ థామస్ రో తమ దేశస్థులకు ఇచ్చిన సలహా ఏది లేదా ఏవి? ఇక్కడ ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ ఎవరైతే ఉన్నారో తన రాయబారిగా సర్ థామస్ రోని జహంగీర్ ఆస్థానానికి పంపుతాడు. ఎప్పుడు, ఏ సంవత్సరంలో పంపుతాడు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, 1615వ సంవత్సరంలో సర్ థామస్ రోని ఇంగ్లాండ్ రాజు అయిన మొదటి జేమ్స్ తన రాయబారిగా పంపుతాడు. అయితే సర్ థామస్ రో వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళ తమ దేశస్థులకి ఇచ్చిన సలహా ఏంటంటే, యుద్ధము అలానే వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు. యాక్చువల్గా ఈ మాట వాడాడు. అంటే యుద్ధం వేరే, వ్యాపారం వేరే. మనం ఇక్కడ వ్యాపారం చేయాలంటే యుద్ధం చేయకూడదనే చెప్పాడు. యాక్చువల్గా సర్ థామస్ రో ఉన్న మెంటాలిటీ ఏంటంటే, ఆయన శాంతియుతంగా వ్యాపారం చేయాలని అంటాడనమాట సర్ థామస్ రో. ఎప్పుడైనా కానీ శాంతియుతంగా, మన వ్యాపారంలో శాంతియుతంగా వెళితేనే లాభాలను అనేవి గడిస్తాము, లాభాలను అనేవి ఆర్జిస్తాము అంటాడు. అందుకని ఇక్కడ ఈ మాట కూడా రాశాను, సముద్రాలలోనూ శాంతియుత వ్యాపారంలోనూ లాభాలని ఆర్జించండి అనే మాట కూడా ఆడాడు. సో కాబట్టి యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు అని అన్నది ఆయనే. సముద్రాలలో శాంతియుత వ్యాపారంలోనూ లాభాలని ఆర్జించండి అన్నది కూడా ఆయనే. కానీ శాంతియుతమైన వ్యాపార విధానం పాటించవద్దు, యుద్ధ పేరుని మోగించి భయం చూపి లాభాలను ఆర్జించండి, ఇది తప్పు. ఆయన యాక్చువల్గా శాంతి అనే రకమే ఇది సర్ థామస్ రో. సో కాబట్టి ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. కాబట్టి 1, 2 మాత్రమే.
ఇక నెక్స్ట్, డచ్ వారు ఏర్పాటు చేసుకున్న ప్రముఖ ఫ్యాక్టరీ లేదా వర్తక స్థావరం పేటపోలి ఆంధ్రాలోని ఏ జిల్లాలో ఉంది? పేటపోలి అనేది మనకి కృష్ణా జిల్లాలో ఉంటుంది. పేటపోలి తెలుసు కదా, పేటపోలి అనేది మనకి కృష్ణా జిల్లాలో ఉంటుంది. సో అది. తర్వాత 12వ ప్రశ్న చూడండి. ఆంగ్లేయులు నౌకాయానం గురించి క్రింది ఉన్న అంశాలను పరిశీలన చేయండి. వీళ్ళు అసలు బంగాళాఖాతంలో సయాం గల్ఫ్ ప్రాంతంలోనూ వ్యాపారం నిర్వహించేందుకు వాస్తవానికి ఈస్ట్ ఇండియా కంపెనీ గ్లోబ్ నౌకను పంపింది. వీళ్ళు అసలు ఫస్ట్ వచ్చారంటే యాక్చువల్గా మచిలీపట్నం చేరుకున్నారంటే బంగాళాఖాతం, ఇటువైపు బంగాళాఖాతం, అలానే సయాం గల్ఫ్ ప్రాంతంలో, ఇటువైపు సయాం గల్ఫ్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహించేందుకు వాస్తవానికి ఈస్ట్ ఇండియా కంపెనీ గ్లోబ్ నౌకను పంపింది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. వాస్తవానికే బంగాళాఖాతంలో వ్యాపారం చేసేందుకు, అలానే ఇటువైపుగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది గ్లోబ్ నౌక? వాస్తవానికి ఎప్పుడు వచ్చింది? 1611 జనవరి. కరెక్టే, 1611 జనవరిలో వచ్చింది. సో ఇది ఎక్కడికి వచ్చిందంటే యాక్చువల్గా మొదటిగా భీమునిపట్నం చేరుకుంది అంటున్నాడు. సో కాబట్టి భీమునిపట్నం అనేది రాంగ్ ఆన్సర్. ఎక్కడికి చేరుకుంది ఇది? మొదటిగా మచిలీపట్నం చేరుకుంది. మచిలీపట్నం మొదటిగా గ్లోబ్ నౌక ఎక్కడ చేరుకుందంటే మచిలీపట్నం. సో ఈ గ్లోబ్ నౌకకి నాయకత్వం వహించింది ఎవరంటే కెప్టెన్ హిప్పన్. సో ఇది రైటు. సో కాబట్టి ఫస్ట్ అలానే థర్డ్ రెండు కూడా రైటు. సో 1, 2 మాత్రమే సరైనవి. బి ఆన్సర్. భీమునిపట్నం కాదు, మచిలీపట్నం. తర్వాత నెక్స్ట్ 13. ఆంధ్ర ప్రాంతంలోకి ఐరోపా వారు వచ్చే నాటికి ఆంధ్ర ప్రాంతంలోని క్రింది ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి చెందాయో జతపరచండి. బరంపురం అంటే ఇప్పుడు శ్రీకాకుళం పైన ఒడిశా బోర్డర్లో ఉంటుంది, ఒడిశా దగ్గర ఉంటుంది బరంపురం. ఆనాటి కాలంలో మొత్తం కూడా బరంపురం అనేది గంజాంలో ఉండేది. అయితే బరంపురం అనేది దేనికి ప్రసిద్ధి అంటే సిల్క్ వస్త్రాలకు ప్రసిద్ధి. బరంపురం సిల్క్ అంటారు. ఇప్పుడు ఒడిశా ఈ శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి బరంపురం సిల్క్ అనేది తెలుసు. వాళ్ళకి బరంపురం సిల్క్ అనేది ఫేమస్ అనమాట. ఇప్పుడు కూడా బరంపురం అనేది సిల్క్ వస్త్రాలకి బాగా ఫేమస్. ఏదైనా పెళ్ళిళ్ళైనా లేకపోతే ఏదైనా మంచి ఏదైనా ఫెస్టివల్స్ అయినా కానీ అక్కడికి వెళ్ళి సిల్క్ వస్త్రాలు కొంటూనే ఉంటారు. ఓకే, అలానే శ్రీకాకుళం, అచ్చమైన శ్రీకాకుళంకి వెళ్తే శ్రీకాకుళం మస్లిన్ వస్త్రాలకి ప్రసిద్ధి. మస్లిన్. సో మస్లిన్ అంటే తెలుసు కదా, తెల్లగా పలచటి అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉండే మస్లిన్ వస్త్రాలు ఉంటాయి. అవి శ్రీకాకుళంలో బాగా ప్రసిద్ధి. అలానే మచిలీపట్నం రంగు వస్త్రాలు అంటే రంగుల బట్టలు, రకరకాల రంగుల బట్టలు, అలానే పీతాంబరాలు అక్కడ దొరుకుతాయి. ఇంకా కోరింగ అంటే మీకు తెలుసు కదా, కాకినాడలోనే ఉంటుంది కోరింగ. ఓడల నిర్మాణం, సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ ఓడల నిర్మాణం అనేది జరుగుతుంది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? 1 డి, అలానే 2 ఏ, ఇదే కదా ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఐరోపా వారు ఆంధ్ర ప్రాంతంలోకి రాక సమయంలో పల్నాడు ప్రాంతంలో ఏ వ్యాపారానికి ప్రసిద్ధి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం పీతాంబరాల తయారీ, అలానే ఇనుప గుడ్డలు, కొడవల తయారీ, ఇవంతా కాదండి. ఇప్పుడు చూడండి ఒకసారి, దేనికి దానికి ఆప్షన్స్ చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ మనం ఎక్కడ ఏది వదిలిపెట్టాలనేది ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? చూడండి, పల్నాడు ప్రాంతం ఏ వ్యాపారానికి ప్రసిద్ధి అంటే ఫస్ట్ వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి. ఇది పల్నాడు ప్రాంతం. ఇనుప గొడ్డల్లి, కొడవళ్ళ తయారీ అనేది ఎక్కడ తయారు చేస్తారు అంటే లోహ పరిశ్రమ. ఇది వచ్చేసి మనకి వినుకొండ ఆ ప్రాంతంలో తయారవుతాయి. వినుకొండ. అలానే చేపల పరిశ్రమ వచ్చేసి మనకి ఎక్కడ బాగా ఇదిగా ఉంటుందంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాకినాడ, మచిలీపట్నం ఏదైతే ఉందో అక్కడ, ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో చేపల పరిశ్రమ ఎక్కువగా ఉండేది. అలానే పీతాంబరాల తయారీ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం మచిలీపట్నం. అలానే వజ్ర పరిశ్రమ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, పల్నాడు ప్రాంతం. సో మనకి ఇట్లా ప్రతిదీ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 1639 జూలై 2వ తేదీన మద్రాసు పట్టణం వద్ద కోటను నిర్మించేందుకు
ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుంచి అనుమతి పొందాడు. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇట్లా మీకు ఇస్తాడు. అయితే ఫ్రాన్సిస్ డే ఈ ఒప్పందంలో పొందిన హామీ లేదా హామీలు ఏవి? స్టేట్మెంట్ చూడండి. ఆంగ్లేయులు స్వయంగా నాణ్యాలు ముద్రించుకోరాదు. ఇది తప్పు స్టేట్మెంట్. యాక్చువల్గా వీరి మధ్య ఒప్పందం ఏం కుదిరిందంటే, ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో మద్రాసు పట్టణం వద్ద కోటని నిర్మించుకున్నట్లయితే ఆంగ్లేయుల్ని మీరు స్వయంగా నాణ్యాలు ముద్రించుకోవచ్చు, నేను ఎటువంటి అభ్యంతరం తెలపనని ఆనాటి చంద్రగిరి రాజు సో వాళ్ళకి హామీ ఇచ్చాడు వాళ్ళకి. సో కాబట్టి ఆంగ్లేయులు స్వయంగా నాణ్యాలు ముద్రించుకోవచ్చు. అలానే మద్రాసు నౌకా కేంద్రం ద్వారా లభించే ఆదాయం పన్నుల్లో సగభాగాన్ని ఆంగ్లేయులు పొందవచ్చు. సగభాగం చంద్రగిరి రాజుకి వెళ్తే సగభాగం ఆంగ్లేయులకు వస్తుంది. సో అట్లా ఒక హామీ ఉంది. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. అలానే తగినంత వస్త్ర ఉత్పత్తిని చూపించిన పక్షంలో, ఇక్కడ వాళ్ళు అసలు మద్రాసు పట్టణం వద్ద కోటను ఎందుకు నియమిస్తారంటే ఇక్కడ వస్త్ర ఉత్పత్తి చేసుకోవడానికి. సో వస్త్ర ఉత్పత్తి చూపించిన పక్షంలో ఒకవేళ ఉత్పత్తి కాకపోతే వాళ్ళకి డ్యామేజ్, వాళ్ళకి పూర్తిగా లాస్ వస్తుంది కదా. సో అందుకని ఆంగ్లేయులు నేతగాండ్రుకి ఇచ్చిన, నేతగాళ్ళు అంటే ఇక్కడ వస్త్రాలు తయారు చేసే నేతగాళ్ళకి వాళ్ళకి మరి డబ్బు ఇస్తారు కదా, ఒకవేళ కాకపోతే ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి వాపసు చేసుకోవచ్చు. సో అది కూడా హామీ పొందారనమాట. సో కాబట్టి ఇది, కాబట్టి 1 అనేది రాంగ్ ఆన్సర్. 2,3 మాత్రమే సరైనవి. ఇది ఆన్సర్. 2,3 మాత్రమే సరైనవి. ఇక నెక్స్ట్ చూడండి 16వది. ఈ క్రింది అంశాలను పరిశీలన చేయండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాసు. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాసు 1687-88 ఆ టైంలో మొట్టమొదటి మున్సిపాలిటీగా అవతరించింది. కరెక్టే ఇది. అలానే ఆంధ్రాలో మొట్టమొదటి మున్సిపాలిటీ మచిలీపట్నం, ఇది కృష్ణా జిల్లాలో ఉంది అంటున్నాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఏంటి అసలు యాక్చువల్గా ఇది మచిలీపట్నం కాదు, ఏంటి భీమిలిపట్నం. గుర్తుపెట్టుకోండి, భీమిలిపట్నం ఎక్కడుంది? ఇది విశాఖపట్నంలో ఉంది. ఇది విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం జిల్లాలో, అప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉంది, ఇప్పుడు కూడా భీమిలిపట్నం అక్కడే ఉంటుంది. సో విశాఖపట్నం. సో అలానే పోర్చుగీసు వారిని 1962లో భారతదేశం నుంచి ఆపరేషన్ విజయ్ ద్వారా తరిమేశారు. 1962 కాదండి, ఇది 1961, 1961. సో కాబట్టి మనం చదివేటప్పుడు సంవత్సరాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్లో వాడు కరెక్ట్గా బోల్తా గుట్టించడానికి ఎట్లా అడుగుతున్నాడో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను రాసేటప్పుడు ఆంధ్రాలో మొట్టమొదటి మున్సిపాలిటీ మచిలీపట్నం అంతవరకే రాద్దామని అనుకున్నాను. కానీ బోల్తా గుట్టించడానికి ఇది కృష్ణా జిల్లాలో ఉంది అంటే కంపల్సరీగా ఇక్కడ ఇది క్లియర్గా సార్ రాశారంటే ఇది రైట్ ఆన్సర్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి 1 మాత్రమే సరైంది కదా. సో కాబట్టి పి 1 మాత్రమే సరైంది, 2, 3 తప్పు. అలానే 17 చూడండి ఒకసారి. ఆంగ్లేయులు 1626లో నెల్లూరు జిల్లాలో పులికాటు సమీపాన 35 మైళ్ళ దూరంలో ఆర్మగౌ అనే చోట ఫ్యాక్టరీని స్థాపించారు. యాక్చువల్గా అసలు ప్రశ్న అడిగేవాళ్ళు ఈ ఫస్ట్ లైన్లోనే అడుగుతారు, కానీ నేను ఏం చేశానంటే దీన్ని యాక్చువల్గా కాన్సెప్ట్ వైజ్గా అడుగుదామనే చేశాను. సో కాబట్టి చూడండి, దీనిలోనే కాన్సెప్ట్ మొత్తం కూడా పెట్టాను. ఇక్కడ దీర్ఘకాలం పాటు వ్యాపారం చేయడానికి అనుకూలించకపోవడానికి కారణం ఏంటి ఆంగ్లేయులకంటే, ఆర్మగౌ అంటే యాక్చువల్గా నౌకా కేంద్రం ఉంది కానీ అక్కడ, కానీ అది మంచి నౌకా కేంద్రం కాదు. సో కాబట్టి ఇది కారణమే. అలానే ఇంకొకటి ఏంటంటే ఇది మద్రాసు ప్రాంతంలోనే ఉంటుంది ఆర్మగౌ అనేది. అలానే ఆర్మగౌ చుట్టుపక్కల లభ్యమయ్యే వస్త్రాలు విదేశీ మార్కెట్లో అమ్ముడుపోయేంత నాణ్యతమైనవి కావు అని చెప్పేసి అన్నాడు. ఇది కూడా రైట్. ఆర్మగౌ దగ్గర లభ్యమయ్యే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అంత నాణ్యతమైనవి కావు. సో దీంతో ఏం చేశారంటే, సో ఆర్మగౌ అనేది మనకి అచ్చుబాటు రాలేదు, ఇక్కడ లాభాలు రావట్లేదు అని 1638, 1639 ఆ సంవత్సరం వరకు చూసి వీళ్ళు 1638, 39 ఈ సంవత్సరం వరకు చూసి 1638, 39లో కంపెనీ డైరెక్టర్లు ఏం చేశారంటే ఈ ఆర్మగౌలో ఈ ఫ్యాక్టరీని వదిలివేయడానికి నిర్ణయించుకున్నారు. ఏది 1638, 39లో
ఫ్రాన్సిస్ డే ఏం చేశాడంటే ఇక చుట్టుపక్కల ఏమైనా అనువైన స్థలం ఏమైనా ఉందా అని చుట్టుపక్కల వెతకడం స్టార్ట్ చేశాడు. పాండిచ్చేరి చుట్టుపక్కల మొత్తం కూడా సందర్శించాడు. అట్లా చూడగా చూడగా వాళ్ళకప్పుడు చంద్రగిరి రాజు తగులుతాడు. సో చంద్రగిరి రాజుని అప్రోచ్ అవుతారు. ఇంకా మీకు మొత్తం కూడా తెలుసు కదా, ఆ టైంలో మద్రాసుని పొందడం అనేది తెలుసు కదా, అట్లా జరిగిందనమాట. అంటే వీళ్ళు ఫస్ట్ ఆర్మగౌలో పెట్టి దాని తర్వాత నష్టపోయారు. ఆర్మగౌలో పెట్టి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోయారు. ఎందుకంటే ఆర్మగౌ అనేది కూడా నౌకా కేంద్రమే, కానీ మంచి నౌకా కేంద్రం కాదు ఎక్స్పోర్ట్ చేయడానికి. అలానే అక్కడ మంచి నాణ్యత గల వస్త్రాలు కూడా లేవు. ఇది సో కాబట్టి ఈ ప్రశ్న అనేది చాలా కాన్సెప్ట్ వైజ్గా ఉంది. సో 2 కూడా కరెక్టే, 1, 2 కూడా కరెక్టే. నెక్స్ట్ దీని తర్వాత నీలినీటి విధానాన్ని పూర్తిగా తోసిపుచ్చి భారతదేశంలోని భూభాగాలని ఆక్రమించడానికి ఉపక్రమించిన పోర్చుగీసు ప్రతినిధి ఎవరు? యాక్చువల్గా బ్లూ వాటర్ పాలసీ ఏదైతే ఉందో, నీలినీటి విధానం ఏదైతే ఉందో దాన్ని తెచ్చింది ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. అలానే దాన్ని తోసిపుచ్చి అసలు మనం సముద్రంలో వ్యాపారం చేయటం కాదు, దానివల్ల అక్కడక్కడ కొట్టుకుని సావాల్సి వస్తుంది, అది కాదు, మనం భూభాగంలోకి దిగాలి, భూభాగంలోకి దిగి ఇక్కడ ఉన్న తోటి మరి యూరోపియన్లను ఓడించి మనం వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో అల్బుకర్క్ ఏం చేశాడంటే ఇక మనం డైరెక్ట్గా భూభాగాలను ఆక్రమించుకుందామని అల్బుకర్క్ ఆయన ఈ నీలినీటి విధానాన్ని తోసిపుచ్చాడు. అంటే నీలినీటి విధానం ఏదైతే ఉందో దాన్ని వద్దని ఆయన పక్కన పెట్టేసి భూభాగాలను ఆక్రమించుకోవడానికి ట్రై చేసాడు అనమాట అల్బుకర్క్ అని ఆయన. ఇక్కడ 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, 2 నేర్చుకోవచ్చు. నీలినీటి విధానం ద్వారా ఓకే భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చని సూచించింది ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. అలానే నీలినీటి విధానాన్ని పూర్తిగా తోసిపుచ్చి భూభాగాలను ఆక్రమించడానికి ఉపక్రమించింది ఎవరంటే అల్బుకర్క్. ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వర్తక నౌకాయానాలు వాటి యొక్క నాయకత్వ కెప్టెన్లను జతపరచండి. ఇది చూడండి ఒకసారి. మొదటి నౌకాయానం యాత్ర, 2వ నౌకాయానం యాత్ర, 3వ నౌకాయానం యాత్ర, 4వ నౌకాయానం యాత్ర. ఇది యాక్చువల్గా పెట్టాలంటే కొంచెం బాగా చదివి ఉండాలండి. ఇలాంటివి పెట్టాలంటే బాగా చదివి ఉండాలి. చూడండి ఒకసారి. 1602లో 1602 జూన్ టైంలో 1602 జూన్లో జేమ్స్ లంకస్టర్, ఇవి రాసుకోండి, ఇవి కొన్ని పుస్తకాల్లో కూడా దొరకవు అన్నమాట, చెప్తున్నాను. జేమ్స్ లంకస్టర్ ఈయన డైరెక్ట్గా వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, అంటే మొదటి నౌకాయానం యాత్ర 1602లో జరిగింది. ఈయన డైరెక్ట్గా మన ఇండియాకి రాలా, ఇండోనేషియాకి వెళ్ళిపోయాడు. ఇండోనేషియాలో అచిన్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అచిన్ అనేది ఒక ద్వీపం, అక్కడికి వెళ్ళిపోయాడు 1602. తర్వాత 2వ నౌకాయాత్ర 1604 మార్చిలో జరిగింది. ఓకే, ఎవరంటే హెన్రీ మిడిల్టన్ అనే వ్యక్తి. హెన్రీ మిడిల్టన్ అంటే కెప్టెన్ హెన్రీ మిడిల్టన్ అనే వ్యక్తి నౌకా కెప్టెన్ అనమాట అతను. సో ఇతను ఇండోనేషియాలో అంబయానా అనే ఒక ద్వీపం ఉంది కదా, ఐలాండ్, అక్కడికి వెళ్ళిపోయాడు అంబయానా అనే దానికి. తర్వాత 3వ నౌకాయాత్ర 1608లో జరిగింది. 1608లో సూరత్ వచ్చారు వీళ్ళు. సూరత్ ఇక్కడ ఎవరంటే హకిన్స్. కెప్టెన్ ఎవరంటే హకిన్స్. 3వ నౌకకి కెప్టెన్ హకిన్స్. సో ఎక్కడికి వచ్చారంటే మన భారతదేశంలో సూరత్. అలానే 1611లో లాస్ట్ నాలుగవది 1611లో మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు, మచిలీపట్నం. కెప్టెన్ హిప్పన్ మనకు తెలుసు కదా, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, గ్లోబ్ నౌక ద్వారా వచ్చింది కెప్టెన్ హిప్పన్ 1611లో. సో ఎక్కడికి వచ్చాడు? మచిలీపట్నం, డైరెక్ట్గా మచిలీపట్నం. ఇది ఇట్లా చదువుకుంటే తప్ప దాన్ని పెట్టలేరు. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ మొదటి నౌకాయానం ద్వారా జేమ్స్ లంకస్టర్. సో కాబట్టి 1 సి.
రెండవ నౌకాయాన యాత్ర ఎవరు? హెన్రీ మిడిల్టన్. అలానే మూడవ నౌకాయాన యాత్ర ఎవరు? హ్యాకిన్స్. అలానే నాలుగవది హిప్పన్. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మొదటి నౌకాయానం యాత్రలో ఎప్పుడు సంవత్సరం చెప్పాను, కెప్టెన్ చెప్పాను, ఏ ప్రాంతానికి వచ్చింది కూడా చెప్పాను. ఒకసారి అవి రాసుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ 25 చూడండి ఒకసారి. ఫ్రెంచ్ వారి ఏ వర్తక స్థావరంలో సెయింట్ లూయిస్ కోటను నిర్మించారు? సెయింట్ లూయిస్ కోట ఫ్రెంచ్ వారి వర్తక స్థావరంలో. ఇక్కడ ఈ 4 కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి ఆనాటి కాలంలో. ఇది ఇక్కడ అంటే ఏంటిది? పాండిచ్చేరి. ఓకే, పాండిచ్చేరి. సో కాబట్టి ఇది చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఆంధ్రాలోకి వచ్చిన ఆంగ్లేయుల యొక్క మొదటి స్థావరాలను పరిశీలించి సరికాని జత లేదా జతలని గుర్తించండి. ఇక్కడ చూడండి, బాగా చదివే వాళ్ళే పెడతారు ఇవి కూడా. ఆంధ్రాలోకి వచ్చిన ఆంగ్లేయుల యొక్క మొదటి స్థావరాలు, ఫస్ట్ వచ్చి వాళ్ళు ఎక్కడ మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది చూడండి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే వచ్చిన నలుగురు కూడా మొదటి స్థావరం మచిలీపట్నమే. ఎవరు వచ్చినా కానీ మచిలీపట్నంలోనే ఏర్పాటు చేశారు. సో కాబట్టి ఇక్కడ ఈజీగా వెంటనే పెట్టేయగలరు. సో కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి, ఇది తప్పు అంటే ఇంకా ఏమిటి? 2, 3, 4 మాత్రమే సరైనవి. సో కాబట్టి ఈజీగా 1 మినిట్ కూడా కాదు, 1 సెకండ్లో పెట్టేయగలరు బాగా చదివితే. సో ఫ్రెంచ్ వాళ్ళు చూడండి ఒకసారి. ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు మచిలీపట్నంకే వచ్చారు. 1669లో ఏర్పాటు చేశారు. మచిలీపట్నమే వీళ్ళు కూడా మొదటి స్థావరం. అలానే బ్రిటిష్ వాళ్ళు 1611లో వచ్చారు ఆంధ్ర ప్రాంతానికి. 1611 మనం ఇప్పుడే చెప్పుకున్నాం. గ్లోబ్ నౌక ద్వారా కెప్టెన్ హిప్పన్ ఆయన వచ్చాడు మచిలీపట్నం. ఇతను కూడా మచిలీపట్నంలో వచ్చారు. అలానే పోర్చుగీస్ వాళ్ళు 1670లో వచ్చారు. వీళ్ళు కూడా వచ్చింది మచిలీపట్నమే. అలానే డచ్ వాళ్ళు 1605లో వచ్చారు. ఓకే, వీళ్ళు కూడా మచిలీపట్నంలోనే మొదటిగా. సో కాబట్టి 2, 3, 4 మాత్రమే సరైనవి. కాబట్టి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ భారతీయులు ఉండే గ్రామాన్ని చూడండి ఒకసారి. భారతీయులు మద్రాసు పట్టణంగా మరియు ఆంగ్లేయులు ఉండే గ్రామాన్ని ఆంగ్లేయులు చట్టంపట్నంగా పిలిచేవాళ్ళు. ఇటుది రాశాను. సో భారతీయులు ఉండే గ్రామాన్ని చెన్నపట్నంగా పిలిచేవాళ్ళు. ఓకేనా? అలానే ఆంగ్లేయులు ఉండే గ్రామాన్ని మద్రాసుగా పిలిచేవాళ్ళు. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అనమాట ఇది. మొత్తం కూడా మార్చి అనేది. భారతీయులు ఉండే గ్రామాన్ని చెన్నపట్నం, ఆంగ్లేయులు ఉండేదాన్ని మద్రాసు అనేవాళ్ళు. సో కాబట్టి ఇది తప్పు. దామర్ల వెంకటాద్రి యొక్క తండ్రి దామర్ల చెన్నప్ప జ్ఞాపకార్థం చెన్నప్ప పట్నం అని పేరు పెట్టడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. సో కాబట్టి 2 మాత్రమే సరైంది. అలానే 23వది చూడండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసులో వర్తక స్థావరం ఏర్పరచుకోకముందు వారు ఆంధ్రాలో ఏ స్థావరాన్ని వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నారు? మనం ఇంతకుముందే ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. ఆర్మగౌలో ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. దీనికంటే ముందు ఆర్మగౌ. సో ఆర్మగౌలో వాళ్ళకి అచ్చుబాటు కూడా కాదు, దాన్ని అసలు మొత్తం కూడా లాభాలు రావట్లేదు. సో ఆర్మగౌను వదిలిపెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మద్రాసుకి వెళ్ళిపోయారు. సో ఇదనమాట. సో కాబట్టి ఆర్మగౌ అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ 24. ఈ క్రింది అంశాలని పరిశీలించి సరైన అంశాన్ని లేదా అంశాలను గుర్తించండి. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేవాడు. యాక్చువల్లీ ఇది రైట్ స్టేట్మెంట్ ఇది. తర్వాత వీళ్ళకి శ్రీకృష్ణదేవరాయలకి పోర్చుగీసు వారికి 1510లో గోవా సంధి ఏర్పడుతుంది. గోవాను ఆక్రమించుకోవడానికి శ్రీకృష్ణదేవరాయలు హెల్ప్ తీసుకుంటారు పోర్చుగీస్ వాళ్ళు. సో అందుకు స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు అరేబియన్ గుర్రాలని పోర్చుగీస్ వారి ద్వారా పొందేవాడు. ఆ ఒప్పందంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు బాగా ముచ్చటగా అడిగింది ఏంటంటే, ఆయనకి ఇష్టపూర్వకమైన గుర్రాలు, మీరు అరేబియన్ గుర్రాలు చాలా బాగుంటాయి కదా, అరేబియన్ గుర్రాలు మాకు కావాలని చెప్తే ఆ ఒప్పందం ద్వారా అరేబియన్ గుర్రాలని ఇవ్వడానికి పోర్చుగీస్ వాళ్ళు అనుమతి ఉందన్నమాట. వాళ్ళు మేము ఇస్తామని అంగీకారం తెలిపారు. అలానే
పోర్చుగీసు వారు తుపాకులు మొదలైన యుద్ధ ఆయుధ సామాగ్రిని శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వడానికి ఇష్టపడలేదు అంటున్నాడు. ఇది తప్పు. యాక్చువల్గా ఒప్పందంలో భాగంగా 1510 గోవా సంధి ప్రకారం పోర్చుగీసు వారు మీరు మాకు గోవాని ఇప్పిస్తే, గోవాను కనుక మాకు ఇప్పిస్తే తుపాకులు అయితేనేమి, యుద్ధ సామాగ్రి అయితేనేమి, ఆయుధ సామాగ్రి అయితే మొత్తం కూడా మేము ముందుంచుతాం అని ఆశ చూపారు. సో దాంతో శ్రీకృష్ణదేవరాయలు మరి ఓకే మీరు ఏదంటే అది చేస్తానని చెప్పేసి ఆయన చేశాడు. అందుకని ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇష్టపడ్డారు. పోర్చుగీసు వారు విజయనగర సామ్రాజ్యానికి నీటి సరఫరా ప్రాజెక్టులు నిర్మించేందుకు సహాయపడ్డారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్ ఇది. సో చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది. మన దేశంలో విజయనగర సామ్రాజ్యం ఉండేటప్పుడు పోర్చుగీసు వాళ్ళు ఈ యొక్క నీటి సరఫరా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి నిర్మించేందుకు వారి యొక్క ఏమంటారు సహాయం కావాల్సి వచ్చింది. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ దీని ఆన్సర్ చూడండి. మూడోది ఒకటే రాంగు. 1, 2, 4 కరెక్ట్ అయినవి. సో కాబట్టి 1, 2, 4 మాత్రమే సరైనవి. తర్వాత నెక్స్ట్ చూడండి 25వది. వాస్కో డి గామా మొట్టమొదటిసారి భారత్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ పోర్చుగల్ దేశ రాజు రెండవ ఇమాన్యుయల్ అంటున్నాడు. రెండవ ఇమాన్యుయల్. సో కాబట్టి ఇది రైటే. వాస్కో డి గామా ఆయన ఇక్కడికి భారత్లోకి అడుగుపెట్టినప్పుడు అప్పుడు ఆ పోర్చుగీస్ దేశ రాజుగా రెండవ ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇది రైట్ స్టేట్మెంటే. అలానే 1615లో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ తన రాయబారిగా సర్ థామస్ రోని జహంగీర్ ఆస్థానానికి పంపింది. ఇది తప్పు. ఓకేనా. 1615 అంటే అప్పటికి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ ఏడుంది. సో కాబట్టి మొదటి జేమ్స్ లేదా జేమ్స్ 1 అప్పటి ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ ఏనే పంపించాడనమాట. 1615లో తన రాయబారిగా సర్ థామస్ రోని ఇండియాకి పంపించింది ఏనే అనమాట. సో కాబట్టి 1 మాత్రమే సరైంది ఇది. సో కాబట్టి ఇది చూడండి. ఇది 25 ప్రశ్నలకు సంబంధించి. మీకు మొదటి ప్రశ్న ఏదైతే ఉందో అది మీకు 4 ఆప్షన్లో అసలు లేదని ఇంతవరకు తెలుసా? ఈ 4 ఆప్షన్లలో కూడా లేదు. అది మన సంవత్సరాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని మనం పునఃసమీక్షించుకోవాలి. 1-2 సార్లు చూసుకోవాలి. ఏమైనా ఉంటే డౌట్స్ వెంటనే చేయండి. ఈ 4 ఆప్షన్లో ఒకటి కూడా లేదంటే ఇప్పటి వరకు మీరు ఒకరు కూడా చెప్పలేదు. ఒకసారి చూసుకోండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.